వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అస్సాం సీఎంగా మరోసారి హిమంత బిశ్వ శర్మ ప్రమాణం. అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాల నిర్మాణం తుది దశలో. త్వరలో జీఏడీకి అప్పగింత మంత్రి నారాయణ. సనాతన ధర్మం నిర్మూలించాలి. అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అస్సాంలో వరుసగా రెండోసారి సీఎం పదవిని చేపట్టిన తొలి బీజేపీ నేతగా హిమంత నిలిచారు. ఆయనతో పాటు మరో 4 మంత్రులు ప్రమాణం చేశారు. मुस्रि सरन बर' अबं गसाइनि मुङाव समायखिरा लानानै बुङोदि आङो आयेन खान्थिजों सुजुजानाय भारत संबिजितखौ सैथोयै फोथायगोन आरो गनायगोन। आं भारतनि सार्वभौमत्व आरो खौसेथिखौ रैखा खालामगोन। आं आसाम रायजोनि सासे मन्त्रि महरै फोथायनाय आरो गोगो गोसोयै आंनि मावनो गोनां हाबाफोरखौ गिनाय एबा सोरखौबा अननाय, मोजां मोननाय एबा गिज्रा गोसो लायालासिनो संबिजित आरो खान्थि बायदियै गासैबो थाखोनि सुबुंनि फारसे गाहाम बिसायगोन। आं सरन बर' अबं गसाइनि मुङाव समायखिरा लानानै बुङोदि आसाम रायजोनि सासे मन्त्रि महरै बिबान मावफुंनायाव आंनो मन्त्रि महरै दैथाय हरनाय एबा मिथिहोनाय बाथ्राखौ जायखिजाया सुबुं एबा सुबुंफोरनो थोंजोङै एबा खेंसालियै फोरमायनाय एबा मिथिहोनाय नङा। నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లా నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని చెప్పారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. నివాస సముదాయాల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఇంటీరియర్ తో పాటు మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలను మంత్రి నారాయణ ఆదేశించారు. లింక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు.
దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మందికి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ప్లాట్లు సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేసాము. 674కే. అది కూడా చేయాల్సింది 489 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్తాను. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత గణిత వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రత్యేక ప్రదర్శనను విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ఫ్రమ్ శూన్య టు అనంత భారత నాగరికత గణితానికి చేసిన సేవలు పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ద్వారా భారతదేశం ప్రపంచ గణిత శాస్త్రానికి అందించిన అపూర్వమైన కృషిని ప్రదర్శించారు. గణితం అనేది మానవాళిని కలిపే విశ్వ భాష అని పేర్కొన్న జయశంకర్ సాంకేతికతపై ఉన్న పక్షపాత ధోరణులను తొలగిస్తూ బహుళ సంస్కృతుల ప్రపంచాన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సహకారంలో ఐక్యరాజ్య సమితి కీలక పాత్రను గుర్తు చేసిన ఆయన న్యూఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ ను ప్రస్తావిస్తూ కొత్త సాంకేతికతల ప్రయోజనాలు అందరికీ చేరాలంటే సమగ్ర భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ సతీమణి క్యోకో జయశంకర్, భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని, ప్రముఖ గణిత శాస్త్రవేత్త పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాంచుల్ భార్గవ కూడా పాల్గొన్నారు. A diverse and democratic collective cannot be built on a unidimensional narrative. These truths will increasingly become apparent as we embark on the journey of AI, where our grasp of the past will profit from the tools of the future. As we prepare for that, it is our hope that this exhibition would heighten awareness and spark a debate about the richness of our inherently pluralistic world. It will also help cast aside prejudices and assumptions about the embrace of technology in the current era. Already, we can perceive where and how digital public infrastructure has delivered good governance and social benefits. The recent AI Impact Summit in India has also sent a strong message that creativity and innovation cannot be limited to a few. This exhibition is a reminder that mathematics is a universal language and its spread has served and continues to serve a global good. The United Nations, as the most established platform for international cooperation, can draw on that message in its quest to advocate closer international collaboration. I thank you all for coming and I invite you to spend time at this really interesting glimpse of history. Thank you very much. తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్ కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మంపై విమర్శలు చేశారు. ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి అని ఉదయనిధి అన్నారు. అలాగే సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ థాయ్ వజ్జు కంటే ముందు వందే మాత్రం ప్రదర్శించడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. திராவிட முன்னேற்ற கழகத்துடைய தலைமையில் தேர்தலை சந்திச்சு வென்ற தோழமை இயக்க சட்டமன்ற உறுப்பினருடைய ஆதரவோடு ஆட்சி அமைத்திருக்கக்கூடிய புதிய அரசிற்கும் மாண்பு முதலமைச்சர் அவர்களுக்கும் என்னுடைய வாழ்த்துக்களை நான் மீண்டும் தெரிவித்துக் கொள்கின்றேன். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களுக்கும்
பேரவை துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி. உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதானம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். నన్రి వణకం. వైఎస్ఆర్ జిల్లాలోని గాంధీ క్షేత్రంలో ఆలయ జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక హారతులు సమర్పించారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన అవినాష్ రెడ్డి ఆంజనేయ స్వామికి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 26 కోట్లతో గాంధీ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాన ఆలయంతో పాటు రాజగోపురాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించామని తెలిపారు. రేపటి నుంచి ఆంజనేయ స్వామి మూల విరాట్ భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన వైఎస్ జగన్ కు భక్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వీరాంజనేయ స్వామి మహాకుంభాభిషేకం సందర్భంగా, అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ మరి గండిలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. గండి టెంపుల్ రేపటి నుంచి ప్రధాన ఆలయం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వంలో దాదాపు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండి ఆంజనేయ స్వామి ఆలయంలో అభివృద్ధి చేశామని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రధాన ఆలయం అయితేనేమి, అదేవిధంగా రాజగోపురాలు అయితేనేమి, గుడి ఎంతో చక్కగా దాదాపు 2 సంవత్సరాల క్రితమే పూర్తయినప్పటికీ కూడా మరి అనేక కారణాల వలన మరి ఇవాళ మరి మహాకుంభాభిషేకం చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రధాన ఆలయం మూల విరాట్ భక్తులకు అందుబాటులో ఉండే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా గండిలో జరిగిన అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి అంత పెద్ద ఎత్తున 26 కోట్ల రూపాయల నిధులు వెచ్చించినందుకు ఆంజనేయ స్వామి భక్తులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంజనాద్రి పుత్రుడు భక్త సులభుడు అయిన ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు తిరుమల శేషాచల అడవుల్లో జపాలి తీర్థం వద్ద మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. హనుమంతుడి జన్మస్థలంగా భావించే ఈ పవిత్ర క్షేత్రం భక్తుల జయ జయ ధ్వానాలతో మారుమ్రోగింది. తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. జపాలి ఆంజనేయ స్వామిని వివిధ రకాల పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. Please sir, come. Media recording. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ స్పందించింది. మొక్కజొన్న రైతులకు అండగా నిలిచేందుకు మే 13 బుధవారం చలో మామిళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దళారులకే
గ్యాంగ్స్టర్ గా మారారంటూ మండిపడ్డారు. మొక్కజొన్న రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. పంటను దాచుకున్న రైతులపై దాడులు చేయించారు. మామిళ్లపల్లిలో రైతుల గోదాముపై దాడి చేయటం దారుణం. మొక్కజొన్నకు కేంద్రం 2400 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే నరేంద్ర మాత్రం 1652 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. తన సంఘం డైరీకి అనుబంధ సంస్థల కోసం అతి తక్కువకే కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. తనకు మొక్కజొన్న అమ్మకపోతే దాడులు చేయిస్తారా? టీడీపీ మండల స్థాయి నేతలు ఈ దాడుల్లో పాల్గొన్నారు. అది నా గోదామని ధూళిపాళ్ల అబద్ధాలు చెబితే అధికారులే నమ్మలేదు. దాడులు చేసిన 31 మంది టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఎమ్మెల్యే నరేంద్ర మైండ్ బ్లాక్ అయింది అని అన్నారు. మొక్కజొన్న రైతులు పడుతున్న కష్టాలని మీ దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి గత నెల 25వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ ముందున్నటువంటి ధర్నా చౌక్ వద్ద జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొన్నూరు నియోజకవర్గ రైతులు ఉద్యమించి ఒక ధర్నా చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, రాష్ట్రంలోనే పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తూ ఉన్నారు. మొక్కజొన్న కేంద్ర మద్దతు ధర 2400 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం చేసే కాలంలో 2400 4 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొన్న విషయం రైతులకు ప్రజానీకానికి తెలుసు. పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో ఈ సంవత్సరం 18 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చింది. ఎందుకంటే పొన్నూరు సారవంతమైన పొలాలు, సన్న చిన్నకారు రైతులు కష్టపడి పనిచేస్తారు కనుక ఈల్డ్ బాగా వచ్చింది. వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు మద్దతు కేంద్రాలు తెలియకపోవడం వల్ల 1400 లగాయతు 1600, 1650 వరకు రేటుకి రైతులు అంటే అప్పులు భరించలేక కూలీలకి డబ్బు ఇవ్వలేక అమ్ముకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే మద్దతు ధరకు కొనాలని నేను ఎలుగెత్తి చావడం, అదేవిధంగా చాటడం, అదేవిధంగా ధర్నా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తన స్వంతానికి లక్షలాది క్వింటాళ్ళు 1650 రూపాయలు కొంటూ ఉన్నాడని వారి మీద నేను చెప్పిన మాట వాస్తవం. ధూళిపాళ్ల నరేంద్రే పెద్ద దళారి. ఇంకో 4 దళారీలు కలిసి పొన్నూరు నియోజకవర్గంలో అరాచకం చేస్తా ఉన్నారు. 2400 రూపాయలు రావాల్సినటువంటి మొక్కజొన్నకు 1650 రూపాయలు కొంటా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ అని వాళ్ళ యాన్సిలరీ యూనిట్కి లక్షలాది క్వింటాళ్లు కొని పశుదానాగా మార్చి రైతులకు మారు వ్యాపారం చేస్తున్నాడు. అది తప్పు అని నేను అన్నాను. అయితే ధూళిపాళ్ల నరేంద్ర గారు కూడా పాపం దాన్ని తిరస్కరించలేదు. నేను కొంటున్న మాట వాస్తవం, 2100 రూపాయలు కొంటున్నాను అని అన్నాడు. అది అబద్ధం అనుకోండి, 1650 కొంటున్నాడు. ఏదో గోదాము బస్తాలు ఆటికి ఈటికి ఏదో 10 రూపాయలు ఇస్తున్నాడు. ఏదో ఆయన తెలుగుదేశం బ్రోకర్లకి ఏదో కొద్ది కమిషన్ ఇచ్చుకుంటున్నాడు. ఏదో జరుగుతుంది. 2100 కొంటున్నాను, నేను దళారీనే అని ఒప్పుకున్నాడు. కేంద్ర మద్దతు ధర 2400కి ఎవరైతే కొనరో వారు దళారీ, దానిలో అనుమానమే లేదు. వారే కొంటున్నాయని ఒప్పుకున్నారు దళారీ అని. నటుడు తనీష్ ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నడుచుకుంటా వచ్చాను. అంతేలే. అటు వరకు వచ్చేది.
దాకా రండి సార్, ఒక 2 నిమిషాలు విజువల్ కావాలి. వెనకాల తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాజశేఖర్ కుటుంబం దర్శించుకుంది. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జీవిత రాజశేఖర్, శివాత్మిక, శివాని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరిగి నాకు పెడదాం. కలిసి వస్తా, వెనక్కి రండి. నా బ్రదర్ కూతురు పెళ్లి అయ్యిందండి. ఆ పెళ్లి కోసం దేవుడు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. దర్శనం అయింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫర్దర్గా జీవితం అంతే అండి. రాజశేఖర్ గారి బ్రదర్ డాటర్ మ్యారేజ్ మన May 10th హైదరాబాద్ లో జరిగింది. సో పాపని బాబుని తీసుకొని ఫ్యామిలీ మొత్తం ఆయన సిస్టర్స్ బ్రదర్స్ అందరం వచ్చామన్నమాట దర్శనానికి. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఎంతో సంతోషంతో తిరిగి వెళ్తున్నాం. ఈ సంవత్సరం ఇద్దరికి తెలుగు సినిమాలు రిలీజ్లు ఉన్నాయండి. ఇప్పుడు పేర్లు చెప్పలేము. చాలా బాగా జరిగింది దర్శనం. చాలా సంతోషం. దర్శనం చాలా బాగా జరిగింది. తిరుపతి దర్శనానికి వచ్చామండి మొత్తం ఫ్యామిలీతో. నా కజిన్ సిస్టర్, డాడీ, రాజశేఖర్ గారి బ్రదర్ వాళ్ళ డాటర్ పెళ్ళి అయింది రీసెంట్గా. తనని అల్లుడిని తీసుకొని వచ్చాము. దర్శనం బాగా జరిగింది. ఇంకా సినిమాలకు వస్తే నాది తెలుగులో ఒక మూవీ జరుగుతుంది, డాడీతో పాటు చేస్తున్నాను. ఇంకా శివాత్మిక వచ్చేసి తెలుగులో ఒక 4 సినిమాలు చేస్తుంది. నా తమిళ్లో ఒక సినిమా రిలీజ్కి ఉంది. సో దేవుడి దర్శనం బాగా జరిగింది. ఇంకా మీదటి కూడా మా కెరియర్ అంతా కూడా చాలా బాగా ఆయన బ్లెస్ చేస్తారని కోరుకుంటూ అంతే. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలానికి చెందిన చారిత్రక శివాలయాన్ని కూల్చివేయడంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం గ్రామంలో సరిపడా స్థలం ఉన్నప్పటికీ ఆలయాన్ని కూల్చి 24 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టడం గుప్త నిధుల వేట కోసమేనని ఆరోపించారు. ఆర్కియాలజీ, ఎండోమెంట్ శాఖల అనుమతులు లేకుండా అర్ధరాత్రి ఆలయాన్ని కూల్చివేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆలయ కూల్చివేతకు బాధ్యులైన అధికారులు, నాయకులు, కాంట్రాక్టర్లు, యంత్రాల యజమానులు మరియు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చారిత్రక గుప్త నిధుల సంపదను రికవరీ చేసి వెంటనే స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరుతూ ఖానాపురం పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గానికి కేటాయించబడ్డ స్కూలు నిర్మాణం జరగాల్సింది. సేమ్ టైం 800 ఏళ్ల క్రితం ఉన్న కాకతీయుల ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల పరిపాలనా కాలంలో 1200 సంవత్సరాల క్రీస్తకం 1200 శతాబ్దంలో నిర్మించబడ్డ శివాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు, స్థానిక శాసనసభ్యుడు, వారి వ్యక్తులు స్వతంత్రంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు కాంట్రాక్టర్కి వచ్చిందాన్ని బినామీ పేరుతో శివాలయాన్ని విధ్వంసం చేసి పూర్తి స్థాయిలో గుడిని మొత్తం ధ్వంసం చేసి గుడిలోని గర్భగుడిలో కూడా ఆ గుప్త నిధులు, గతంలో కాకతీయుల వంశస్థులు ఏ గుడి నిర్మాణం జరిగినా కూడా వారి గర్భగుడిలో కింది భాగంలో అంటే శత్రు రాజ్యాల నుంచి కాపాడుకోవడం కోసం మనలో మాణిక్యాలు ఇంకేదైనా కూడా వారి పరిపాలన సంపదను గుడి ఆవరణలో గర్భగుడిలో దాచుకుంటారనేది చరిత్ర చెప్తా ఉన్నది. దాని ప్రకారంగా వీరు ఎలాంటి పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఆ గర్భగుడిలో కూడా 24 ఫీట్ల లోతుతోటి కూడా తవ్వి ఈరోజు ఆ యొక్క గుప్త నిధులను వారు తీసుకెళ్లారన్నట్టుగా బలమైన
అనుమానం బీఆర్ఎస్ పార్టీగా మాకుంది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా అదే చర్చించుకోవడం జరుగుతూ ఉంది. గడిచిన 5 రోజులుగా ఏదైతే ఆ తీరు మీద గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వచ్చినప్పటికీ కూడా దాని విషయంలో ఇప్పటివరకు కూడా రిటర్న్లో ఎవరైతే దోషులు ఉన్నారో అంటే దాన్ని విధ్వంసం చేసిన ఆ మిషన్ కానీ వ్యక్తులు కానీ చేయించబడ్డ వెనకాలన్న కుట్రదారుల గురించి కానీ ఎక్కడ కూడా ఎలాంటి కేసు కానీ వాళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకోకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్ద సురేష్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూస్తూ ఉన్నారు. విధ్వంసం జరిగిన నాటి నుంచి కూడా మేము వెలుగులోకి తీసుకురావడం కోసం స్థానిక ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తుల మేరకు కూడా ప్రతి అంశంలో కూడా మేము పార్టీ దృష్టికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ హరీష్ రావు గారు కూడా ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపానాయకుడు హరీష్ రావు గారు కూడా నిన్న అశోక్ నగర్ దేవాలయాన్ని సందర్శించి కూడా పూర్తి వివరాలతో కూడా వారు తెలియపరచడం కూడా జరిగింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.